మన తెలుగు టీవీ ప్రేక్షకులకు మరియు వన్ టీవీ ప్రేక్షకులకు తెలుగు ఉభయ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. సంతోష్ నగర్ కాలనీలో తిరుమల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 3వ బ్రాంచ్ బ్యాంక్ చైర్మన్ నంగనూరి చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి తిరుమల బ్యాంక్ ని స్థాపించి 27 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు. బ్యాంకును 1998లో అప్పటి ఆర్బీఐ గవర్నర్ రంగరాజన్ ప్రారంభించారని అన్నారు. త్వరలో తెలంగాణతో పాటు తిరుమలలో బ్రాంచ్ ప్రారంభించే విధంగా కృషి చేస్తున్నామని వివరించారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ తో ఒక 45-50 ఏళ్ళ నుంచి అనుబంధం. అక్కడ స్టార్టింగ్ నుంచి నేను ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్నాను. మరి నాకు ఇక్కడ సంతోష్ నగర్ లో ఈ కస్టమర్లు ఎప్పటి నుంచో నాకు అక్కడ డిపాజిట్లు ఇస్తున్నారు, లోన్లు తీసుకుంటున్నారు. వాళ్ళే ఇక్కడ బ్యాంక్ ఎందుకు ఓపెన్ చేయొద్దు అంటే, నేను ఇక్కడ ల్యాండ్ సేల్కుంటే ఇల్లు కొని అది డిమాలిష్ చేసి మళ్ళీ ఇక్కడ తిరుమల శ్రీనిధి నిలయం అని బిల్డింగ్ పేరు పెట్టి తిరుమల బ్యాంక్ 3వ బ్రాంచ్ స్టార్ట్ చేయడం అయింది. కాబట్టి ఈ బ్యాంకు చాలా పవిత్రంగా, చాలా రెస్పాన్సిబిలిటీగా, సర్వీస్ ఓరియంటెడ్గా, ట్రస్ట్ ఓరియంటెడ్గా మేము ట్రస్టీలుగా పనిచేస్తున్నాం. స్టాఫ్ అంతా పూజారులు అంటారు కదా, పూజార్ల కన్నా ఎక్కువ పనిచేస్తున్నారు. అలా మన దేవుడు కర్ణిస్తే పూజారి వరం ఇస్తాడు కదా, అలా మా స్టాఫ్ కూడా మంచి సర్వీస్ ఇస్తున్నారు. మా డైరెక్టర్లు కూడా ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ చంద్రశేఖర్, నేను చైర్మన్, ఫౌండర్ చైర్మన్ని, మా డైరెక్టర్లు కూడా